ఇచ్చిన పర్మిషన్ అంటున్నా నువ్వు ప్లేస్ అడగాలి పోయి వాళ్ళు ఆపుతున్నారు జనాలు ఆపుతున్నారు అని చెప్పు. ఇంజనీర్ నేను కదా నువ్వు అరబాక మీరు ఇంజనీర్ అయినప్పుడు ఏం చేయాలి సార్ చెప్పండి. ముందు ప్లేస్ చూసుకోవాలిగా. ప్లేస్ చూసారు సార్ చూసి కదా ఇల్లు అవ్వలేదు మీకు అన్నపకి సార్. మీరు వాస్తవానికి ఒకటి 200 మీటర్స్ దూరంగా ఉంది. మనకి ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారానే అన్ని చోట్ల స్టేషన్కి వెళ్దాం. లేకపోతే 200 మీటర్స్ ఉంటుంది సార్ ఇక్కడ నుంచి సెంటర్లోనే కడుతున్నారు. అవసరం ఉన్న చోట్ల పోలీస్ స్టేషన్ లో ఉంటుంది, బస్ స్టాండ్ లో ఉంటుంది, మెట్రో స్టేషన్ లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. హైదరాబాద్ లో 100 ఇల్లు 20 ఇళ్ళ పైన. ఈరోజు తిలక్ నగర్ 14వ వార్డులలోనే మన పొరుగుబాటి అశోక్ గారి ప్లేస్లో టవర్ ఒక 10 రోజుల మంచి టవర్ వేయడం జరుగుతుంది. ఈ 2 వార్డుల ప్రజలు మొత్తం కూడా ఈ పర్మిషన్ లేకుండా ఈ మా ఏరియాలో టవర్ వేయడం వల్ల మేమందరం కూడా ఆపినాం. మా ఏరియాలో ఈ టవర్ వేయడం మాకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, మాకు ఇబ్బంది లేదు, రోగాలు వస్తాయి అంటే గుండె ఆపరేషన్లు అవన్నీ అయితే మా ఏరియాలో అయితే టవర్ అయితే వేయద్దు. గతంలో కూడా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దృష్టి తీసుకున్నాం, కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకున్నాం. మాకు ఏ పర్మిషన్ లేకుండా ఏది లేకుండా దౌర్జన్యంగా మా మీద కొట్లాడ మా మీద గొడవలు చేసి ఇలా మమ్మల్ని కొట్టి కూడా మమ్మల్ని అందరూ తోచి కూడా పోలీస్ సహకారంతో అందరూ కూడా ఇలా టవర్ వేస్తున్నారు. పోలీస్ బందోబస్తు పెట్టుకొని మమ్మల్ని ఇలా భయ ప్రాంతాలు చేస్తున్నారు. టవర్ వేస్తున్నా కానీ ఇలా టవర్ వేస్తున్నారు. మేమైతే టవర్ వేసే ప్రసక్తే లేదు, ఇలా టవర్ వేసే ప్రసక్తే లేదు. మేము మా ప్రాణాలైనా మేము అర్పిస్తాం కానీ ఇలా టవర్ అయితే నేను మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా మేము ఈ టవర్ కూడా పోరాటం చేస్తామని హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో ఉన్నటువంటి పాత క్యాంప్ పంచాయతీ బజార్లో శ్రీ అయ్యప్ప కిరాణా షాప్ పైన ఇక్కడ టవర్ ఏర్పాటు చేస్తారు. ఈ టవర్ వలన లేనిపోయిన దుష్పరిణామాలు ఎన్నో ఎదురవుతున్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే టవర్లు ఉన్న కాడ కూడా వాటిని తీసేపిస్తున్నారు ప్రజలందరూ కూడా. వాటి వలన రేడియేషన్ వలన క్యాన్సర్లు ఇతరతర ఎన్నో దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని ఉన్న టవర్ని పీకేస్తుంటే ఇప్పుడు కొత్త టవర్ వేస్తామని వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా కొత్త టవర్లు వేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రజలు మొత్తం కూడా ఏకమయ్యి మాకు ఉన్న టవర్లు పీకేస్తే మళ్ళీ కొత్త టవర్ వచ్చి మా యొక్క ప్రజల ప్రాణాలతోటి మీరు ఆరోగ్యాలతోటి చెలగాట వాడొద్దని 10 సార్లు చెప్పినా కూడా వీళ్ళు వింటలేదు. దాని మీద ప్రజలు ఈ బజార్లో ఉన్నట్టు ప్రజలు మొత్తం కూడా ఏకమై వాళ్ళు ఇప్పటికీ 10 సార్లు చెప్పారు గొడవ చేస్తూ కూడా అయినా పట్టించుకోకపోతే మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారు. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ వద్దన్న వాళ్ళు అట్టే చేస్తుంటే వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని ప్రతిఘటించి వాళ్ళని ఖచ్చితంగా ఆపడానికి ఇక్కడ వీళ్ళందరూ ఏకమై నిలబడి ఇక్కడ దీన్ని ఆపు వేస్తున్నారు. ఎవరు లేని సమయంలో టెలిఫోన్ టవర్ ఏర్పాటు చేస్తున్నారండి పైన. మేము ఎంత వద్దన్నా కానీ మా మాట ఏం లెక్క చేయట్లేదు. మా ఆరోగ్యాలతో చెలగాట వాడుకోవాలని చూస్తున్నారు. మాకు ఈ వార్డులో ఈ 17వ వార్డులో ఈ టవర్లే పెట్టొద్దు, అది మేము కోరుకునేది. టవర్ పెడితే మాత్రం అన్ని కూలిపేస్తాము. అసలు ఆ అయ్యప్ప కిరాణా కొట్టు ఆ ఇల్లే లేకుండా చేస్తాం. బాగా పరిష్కారం చేయాలండి దీన్ని. అది బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.